కర్నూలు జిల్లా పత్తికొండ పందికొండ రిజర్వాయర్లో చేపల పెంపకానికి సంబంధించిన వేలంపాటను జిల్లా అధికారులు మరోసారి వాయిదా వేశారు. ప్రస్తుతం వేసే ఈ వేలంపాట వలన రెండు గ్రామాల మధ్య గొడవలు జరిగే ఆస్కారం ఉందని, కాబట్టి కొద్ది రోజులు వాయిదా వేయాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోరడంతో మత్స్యశాఖ అధికారులు ఈ నెల 31కి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సుమారు 40 మంది మత్స్యకారులు కొంత నగదును వేలంపాట నిమిత్తం జమ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. తప్పు ఎట్లా అంటారు? 10 మంది వాళ్ళు గ్రామస్తులు కోరిక మేరకు వాయిదా వేసినట్టు ఇక్కడే జరపండి. ఆన్లైన్ ప్రాసెస్ మనం మార్చలేము. మీరు 10 రోజులు మాట్లాడుకోండి. మీ ఎన్నికే కడతాం, మేము వేరే వాళ్ళని కాదు. మీ గ్రామ పంచాయతీ ఎన్నికే డబ్బులు ఆన్లైన్లో వస్తాయి. అది మీరు ఎందుకైనా ఉపయోగించుకోండి. దాని గురించి మేము అసలు అడగము. అంతా మీ చేతిలోనే ఉంది. ఈరోజు పోస్ట్పోన్ చేయడం వల్ల జరిగేది అయితే ఏమీ లేదు. మేము మాట్లాడుకుంటాం, మళ్ళీ మేము చేసుకుంటాం. మేము డబ్బులు కట్టే కూడా 10 రోజులు 15 రోజులు అవుతుంది. మా ఇంట్రెస్ట్ ఏం కాదు, గ్రామస్తుల ఇంట్రెస్ట్ ఏమంటే పోస్ట్పోన్ చేసుకుంటే మేము కూర్చొని మాట్లాడుకుని ఎట్లా చేసుకోవాలి. ఇది వరకు అట్లా కాదు మేడం. ఈరోజు కొత్త జరిగింది ఏదేం కాదు. అది గతంలో ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంతకుముందు ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో చేస్తామని వాళ్ళు మేడం పనిచేసాలు పెట్టి లోకల్ విషయాలు కొన్ని మీకు చెప్పకుండా విషయాలు ఉన్నాయి. మీ సీఏ గారు తెలుపుతాం అని మీకు తెలిపారు మేడం. 10 నిమిషాలు టైం అందులో మాట్లాడుకుంటాం. చాలా చేసుకుంటున్నాం. మా ప్రొసీజర్ ప్రకారం మేము చేయాలి. ఆన్లైన్లో డబ్బులు కట్టాలి. ఇందులో మార్పు ఉండదండి. అది అర్థం చేసుకోండి. ఏం లేదు మేడం, అన్నీ మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి. మాకేమో అభ్యంతరం లేదు. కాకపోతే ఒక 1 వీక్ టైం ఇస్తే వాళ్ళు వాళ్ళకి రావాల్సింది. ఆ గ్రామస్తుల కోరిక మేరకి 2 గ్రామాలలో కూర్చొని మాట్లాడి ఇద్దరు చేసుకుంటారు. ఇప్పుడు ఏమంటే వీడు ఎవరు ఇప్పుడు కాంట్రాక్టర్ వస్తారు, చేపలు పట్టాల్సింది అదే ఊళ్ళోనే. ఆ గ్రామస్తులు పోయి వాళ్ళకి ఇబ్బంది మరి మీ దగ్గరికి వస్తారు. దానికైనా ఎందుకు వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది కదా 15 సంవత్సరాలు జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇది ఉద్దేశపూర్వకంగా చేయడమే అండి. నిజంగా చెప్తున్నాను. రావాలి కదా. అట్లీస్ట్ మాకు ఒక 4 రోజులన్నా ఇస్తే మేము తర్వాత ఆలోచించే వాళ్ళం కదా. ఇప్పుడు ఇంతమంది వచ్చి మేము వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. జరుగుతుంది అని తెలుసు మీకు. అప్పుడు మీరు ముందు వచ్చి చెప్పాలి. వేరే మా పేపర్లకు అంతా ఇచ్చాక ఎక్కడెక్కడి నుంచో వస్తానండి. లేదు మేడం, అది ఏమైందంటే ఏదో మాట్లాడుకుంటారు కదా అంటున్నారు. ఈ లాస్ట్ మూమెంట్లో సమస్య ఉన్నప్పుడు 10 రోజుల్లో ఎప్పుడో సాల్వ్ చేసుకోవాల్సిందే. ఇది వేరే వాళ్ళది ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఆ 2 గ్రామాలు కొత్తపల్లి ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు 2 గ్రామాలలో పార్టీకి ఆలోచించినారు. దానికి ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం. మేము చేపలు పట్టేటప్పుడు మాకు ఏ రకంగా వాళ్ళు సహకరించారు అనేది ఆయన అడిగాడు. దాని గురించి ఆలోచించి ఈరోజు వేయడం అనేది ఒక 10 రోజులు అంటే ఈ నెల 30, 31 అనేది చూసి మేము చెప్తామండి. సండే ఉంటుందేమో
చెప్తున్నాము. దీనికి ఇక్కడ మీకు వేలంపాటకు వచ్చిన వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా కొంతమంది అడిగారు ఈరోజే డబ్బులు కట్టాలా అని. వేలంపాట నియమ నిబంధనలు ఒకసారి చెప్తామండి. మేము ఇప్పుడు వేలం ఇచ్చేది 1 సంవత్సరంకి మాత్రమే, అంటే 14-34 ఫస్ట్లీకి మేము వేలం ఇస్తున్నాము. అది టైం వచ్చేసి 1/7/2024 నుంచి 30/6/2025 వరకు మాత్రమే అండి, అంటే 1 ఇయర్. ఇప్పుడు ఎంత తొందరగా పాడితే పాడిన వాళ్ళు సీట్ వేసుకొని పెంచుకోవడానికి కొంచెం టైం ఉంటుంది. పోయినసారి మాకు ఆర్డర్స్ కొంచెం లేట్గా రావడంతో లేట్ అయ్యి ఇన్కన్వీనియన్స్ అయింది. అందుకని మేము తొందరగా పెడుతున్నాము. యాక్చువల్గా అయితే ఈ మంత్ ఎండింగ్లో కూడా ఇది కంప్లీట్ చేస్తామండి. మీ కోరిక మేరకు గ్రామస్తులకి ఎందుకు ఇబ్బందులు పెట్టాలి అన్న ఒకటే ఒక ఇంటెన్షన్ తోటి అండి ఈరోజు క్యాన్సిల్ చేయబడింది. ఇక్కడ నేను గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను. ఆఫీసర్లు ఒక పని చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ముందుగా మాకు చెప్తే మీరు దానికి ఏ రకంగా అవును మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ఏ డిపార్ట్మెంట్కి కానీ ఏ ఆఫీసర్కి కానీ ఉండదండి. మీరు ఇంతమందిని మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అది డబ్బులు కట్టినాక మేము ఇంతమందికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇది పెట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళకి నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి పరిస్థితి. ఏమంటే వీళ్ళందరూ వాళ్ళకు కూడా ఒక సమస్య ఉంది అని వాళ్ళు ముందే అనుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు పోయి వాళ్ళు పాట పాడి ఆయన అంటున్నాడు ఆయన ఇంట్రెస్టెడ్, ఆయన ఒక 50 లక్షలు పెట్టినాడండి. ఇప్పుడు కట్టిన తర్వాత వాళ్ళిద్దరు గొడవలు పడి రోజు ఆయనకు ఇబ్బంది పెడుతున్నాడు అంటే కోర్టుకు పోయి ఆ కోర్టు కేసులు తెగి ఒక 2-3 సంవత్సరాలు అయ్యి ఆయన కదా నష్టపోయేది. మధ్యలో ఆ డబ్బులు మాకు వస్తాయి, మీ వరకు మీరు హ్యాపీగా ఉంటారు. కానీ వేలంపాటదారు ఏదైతే డబ్బులు పెట్టి కట్టింటారో వాళ్ళు నష్టపోతారు అన్న ఉద్దేశం, గ్రామస్తులు ఇబ్బంది పడకూడదు అన్న ఈ 2 ఉద్దేశాలతో ఈరోజు వేలంపాట క్యాన్సిల్ చేయబడిందండి. నెక్స్ట్ 30 అనేది ఒకసారి మాట ఎందుకంటే మీకు రూల్స్ కూడా నేను ముందే చెప్తాను. వేలంపాట 10,000 డిపాజిట్ కట్టాలి. ఆధార్ కార్డు వచ్చి డిపాజిట్ చేసుకొని 1 గంట టైం ఇస్తామండి. నెక్స్ట్ మాకు ఇంత పోటీ ఉంటుంది అనేది నిజమైన తెలియదు. ఈరోజు నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే ప్రతి ఎలక్షన్కి షెడ్యూల్ ఎలా ఇస్తారో అలాగే ఇచ్చేస్తానండి. ఈసారి నోటీసులో మాత్రం మాకు తెలియదు, మాకు ఇయ్యలేదు, మా దగ్గరికి రాలేదు అనే మాటలు వద్దు ఈసారి. ఇది నేను అందరికీ సభాముఖంగానే అనౌన్స్ చేస్తున్నా. ఇప్పుడు డేట్ కూడా చెప్పేస్తాము. ఆ రోజు మేము నోటీస్ మాత్రమే ఇస్తామండి. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి చెప్పము, మీ సచివాలయంలో పెడతాము. పేపర్లకి లోకల్ పేపర్లు ఇప్పుడు మామూలుగా అయితే ఇది పెయిడ్ అనేటట్టు ఎవరు వేయలేదండి. ప్రెస్ ఛానల్కు మాకు విజ్ఞప్తి ఏంటంటే మాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది బడ్జెట్ ఉండదండి. 15,000 మంది ప్రజలందరికీ అవగాహన కల్పించి ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాము. మీరందరూ సహకరిస్తారని కోరుతున్నాం. ఇప్పటికి కూడా మీరు చాలామంది చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీరందరూ అదే రోజు ఎవరైతే హైయెస్ట్ మొత్తం పాడి ఎంచుకున్నారో వాళ్ళు అదే రోజు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. చెక్ అనేది యాక్సెప్ట్ చేయబడదు, క్యాష్ తీసుకుంటాం. క్యాష్ కూడా 10 లక్షల్లో కొన్ని బ్రేక్ నోట్స్ ఉండొచ్చండి. బ్యాంకుకి మేము కట్టడానికి పోయినా కూడా అది కేసు అవుతుంది. కాబట్టి మీరు పోలీస్ వాళ్ళు మా వాళ్ళు ఒకరుంటే బ్యాంకులో మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాతే మీ దగ్గర డబ్బులు తీసుకోబడుతుంది. ఈ రూల్స్కి లోబడి ఉన్న వాళ్ళే నెక్స్ట్ దానికి కావాల్సి ఉంటుంది. మీకు ఈ గ్రామస్తులు చెప్పేది ఏమంటే మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఆ రోజు మాత్రం మీ కోరిక మేరకు ఈ రోజు చేయబడదు. ఆ రోజు మీరే మాకు కోఆపరేట్ చేయాలి. వెన్యూ కూడా ఇక్కడే ఉంటుందండి. పందికొండలో పెట్టడానికి కుదరదు, ఇక్కడే పెడతాము. ఎక్కువ మందికి తెలియాలి. పందికొండలో పెట్టి అక్కడ వేరే వాళ్ళని అంటే మాకు వేరే దాంట్లో ఇదే ఎక్స్పీరియన్స్, అక్కడ వేరే వాళ్ళని దానికోకుండా గొడవలు చేసుకోకుండా వద్దండి. అక్కడైనా ఇక్కడైనా అందరూ మీ వాళ్ళే మీకు కావాల్సినట్టుగానే చేస్తున్నాం కాబట్టి వెన్యూ ఇక్కడే ఉంటుంది. ఎంట్రీ ఆఫీస్ కలుపుకోండి. ఆ డేట్ అనేది నేను ఈ నెల 31వ తేదీ బుధవారం పడుతుందండి. సరిపోతుంది కదా మీకు మాట్లాడుకోవడానికి ఆ టైం? చాలా మంది అడిగారంటే ఆ డిస్టర్బెన్స్ కూడా నాకు అర్థమైంది. వేలం పాట మీరు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 లక్షలు మేడం చెప్పిందని మళ్ళీ 10 లక్షలు ఒకవేళ పాడి తీసుకుంటే ఆ పాటదారుడు ఆ 10 లక్షలు ఇమీడియట్గా అప్పుడే క్యాష్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ దానికి 3 రోజులు టైము, 2 రోజులు టైము లేదు. ముందు రోజు 30% కడతాం, తర్వాత 80 అట్లాంటివి లేదు. అదే రోజే కట్టాల్సి ఉంటుంది. చెక్కులు కూడా తీసుకోవాలి.